వాళ్లంతా 20 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. చట్టబద్ధంగా 2 దశాబ్దాల పాటు ట్యాక్సులు కట్టారు. ప్రతిదీ న్యాయబద్ధంగానే చేశారు. వారి పిల్లలు 20 ఏళ్ల పాటు అక్కడే చదువుకున్నారు. కానీ ఆ పిల్లలు 21వ సంవత్సరంలో అడుగు పెట్టగానే వారిని దేశం విడిచి పొమ్మంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు నిర్ణయానికి ఒక్క మాటలో చెప్పే ఉదాహరణ ఇది. ఎంత అన్యాయమో కదా. 20 ఏళ్ల పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు కీలకంగా ఉన్న కుటుంబాలను ఒక్క సంతకంతో తరిమేస్తారా? అందుకే ఒక్క మాట అంటారు, లీగల్ డస్ నాట్ మీన్ ఫెయిర్ అని. అవును, చట్టాలు న్యాయంగా ఉండాలని లేదు, న్యాయంగానే చట్టాలు చేయాలన్న రూలు లేదు. ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశానికి ఉంటాయి. కానీ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం వెన్నుపోటుకు ఏమాత్రం తక్కువ కాదన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కారణమేంటో వివరంగా చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమెరికాలో H1B, L1 వీసాలపై పనిచేస్తున్న భారతీయుల జీవితాలు, వారి పిల్లల భవిష్యత్తు ట్రంప్ నిర్ణయంతో గందరగోళంలో పడిపోయాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుతో ఇకపై వర్క్ వీసాలపై ఉన్న వారికి పిల్లలు పుడితే ఆ బిడ్డలకు అమెరికా పౌరసత్వం రాదు. ట్రంప్ ఆదేశాల ప్రకారం వర్క్ వీసాపై ఉన్న వ్యక్తుల పిల్లలు 21 సంవత్సరాల వయసు వరకు వారి తల్లిదండ్రుల వీసాపై అమెరికాలో నివసించవచ్చు. కానీ 21 సంవత్సరాల తర్వాత వారి పిల్లలకు అమెరికాలో నివసించే హక్కు ఉండదు. పౌరసత్వం లేకుండా తల్లిదండ్రులతో కలిసి ఉండేందుకు ఇకపై అనుమతి ఉండదు. తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు ఉండాల్సిందే, లేదా ఆ పిల్లలు అమెరికా విడిచి వెళ్లాల్సిందే. అంటే ఓ కుటుంబం విడిపోయే పరిస్థితి. నిజానికి ట్రంప్ ఆదేశాలకు ముందు అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలకు అక్కడి పౌరసత్వం లభించేది. పిల్లల పౌరసత్వం ద్వారా ఆ తర్వాత తల్లిదండ్రులు చాలా ఈజీగా పౌరసత్వం తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు పౌరసత్వం ఉంటేనే పిల్లలు అక్కడ జీవించగలరట. ఈ నిబంధన ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి రానుంది. నిజానికి అమెరికన్ సిటిజన్షిప్ పొందడం చిన్న విషయం కాదు. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా భారతీయులు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.